ఉన్నప్పుడు తిరుమల దేవస్థానం పవిత్రత కరెక్ట్‌గా ఉండాలనుకున్నవాడు ఎవ్వడైనా సరే, నీతి నిజాయితీ దేవుడి మీద ఒక భక్తి ఉన్నవాడు, డైరీ ఫార్మ్ పెట్టి, గోవుల సంరక్షణ పెట్టి, ఆ పాలు నుంచి వచ్చే వాటిని అంటే కళ్ళ ముందు పొద్దున్నే దేవుడి దగ్గర వచ్చే పాలు, దేవుడి పాలు ఎవడో కూడా అక్కడ కల్తీ చేయాలని కోరుకోవడం అమ్మేది కాదుగా. అక్కడి నుంచే పాల నుంచి కూడా వెన్న తీసి, దాని నుంచి నెయ్యి తీసుకొచ్చి, ఇక్కడ పాలేమో మళ్ళీ అక్కడ లైన్‌లో నుంచిన వాళ్ళకి వాటికి అలాగే పెరుగు కోసం అన్నీ కూడా ఒక దానితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఆవు పేడ ద్వారా గోబర్ గ్యాస్ వస్తది. అక్కడ అలాంటి గోర సంరక్షణలు పెట్టడం వల్ల, అలాంటి డైరీ ఫార్మ్స్ పెట్టడం వల్ల ఎంతోమందికి ఉపాధి, దానికి ఒక సెపరేట్ ఆర్గనైజేషన్. మరి ఎందుకు ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు ఉందండి. లడ్డూకి ఒక ఆర్గనైజేషన్ అందరూ పెట్టారుగా. లడ్డు అక్కడ తయారు చేయాలి. మరి ఎక్కడన్నా వేరే చోట అక్కడ తయారు చేసుకొచ్చి లడ్డూలు ఎందుకు అమ్మట్లా? అక్కడ తిరుపతిలోనే లడ్డూలు ఎందుకు అమ్ముతున్నారు? ఈ ఒక చిన్న లాజిక్ ఎవడ మాట్లాడట్లేదండి. మళ్ళీ ఇప్పుడు ఈడు ఆర్డర్లు పెడుతున్నాడు. ఎంతసేపు కూడా దాంట్లో వేల కోట్ల రూపాయల కమిషన్లు దండుకోవడానికి ఆ వ్యాపారాలు వాళ్ళు